Dear students, today we are learning about chromosomal disorders. అయితే ఈ చాప్టర్ చెప్పబోయే ముందు ఒకసారి ఈ చాప్టర్ని మనం ఎలా డివైడ్ చేస్తే కొంచెం కంఫర్టబుల్గా అక్కడ ఉన్నటువంటి టర్మినాలజీ అర్థమవుతుందో ఒకసారి చూద్దాం. Mutations are broadly divided into gene mutation, which is also called the point mutations. Other one is called the chromosomal mutations. అంటే ఇప్పుడు ఈ రెండు విధాలుగా డివైడ్ చేసిన తర్వాత ఇక జీన్ మ్యూటేషన్లో వచ్చేటువంటి డిజీజెస్ అన్నీ పలు విధాలుగా ఉంటాయి. బట్ ఇప్పుడు ప్రస్తుతం మన టాపిక్ క్రోమోజోమ్కి సంబంధించింది కాబట్టి వీ విల్ బి ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ద క్రోమోజోమల్ మ్యూటేషన్స్. గమనించండి, ఇప్పుడు క్రోమోజోమల్ మ్యూటేషన్స్ అనేటప్పటికీ మనం దాంట్లో క్రోమోజోమ్లో దాంట్లో జీన్ లేదా లేకపోతే ఉన్న జీన్స్ రెట్టింపు అయ్యాయా, లేకపోతే ఆర్డర్ ఆఫ్ ద జీన్స్ ఏమన్నా దాంట్లో చేంజ్ వచ్చిందా, లేకపోతే ఉన్న టోటల్ సెగ్మెంట్ ఆఫ్ ద క్రోమోజోమ్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఏమన్నా ట్రాన్స్లోకేట్ అయిందా. అంటే క్రోమోజోమల్ అబెరేషన్ ఇది జరిగినప్పుడు కూడా ఆటోమేటిక్గా లివింగ్ ఆర్గానిజంలో తప్పకుండా మార్పులు వస్తాయి. దట్ మీన్స్ క్రోమోజోమల్ మ్యూటేషన్స్ విచ్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, క్రోమోజోమల్ అబెరేషన్స్ అండ్ ది ప్లాయిడీ. ఇప్పుడు క్రోమోజోమల్ అబెరేషన్ 4 రకాలు: డిలీషన్, డూప్లికేషన్, ఇన్వర్షన్ అండ్ ట్రాన్స్లోకేషన్. ఇలాంటి ఒక మేజర్ మార్పులు వచ్చిన వెంటనే ఒక ఇంపార్టెంట్ విషయం మనం గమనించాలి. ఆ ఎక్స్ప్రెషన్ లేకపోతే ఆ జీన్ మార్పు వల్ల ఇన్ఫర్మేషన్ అనేది లేకపోవడం, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఒక రాంగ్గా ప్రజెంట్ అవ్వడం, దాని జరగడం వల్ల డిజార్డర్స్ ఆర్గానిజమ్స్లో తప్పకుండా వస్తాయి. ఆఫ్టర్ క్రోమోజోమల్ అబెరేషన్స్ విచ్ ఆర్ ఆఫ్ 4 types, ది అదర్ వన్ ఇస్ కాల్డ్ ప్లాయిడీ. ప్లాయిడీ అంటే మనకు తెలుసు, క్రోమోజోమల్ సెట్స్ని మనం జనరల్గా ప్లాయిడీ అంటుంటాం. అయితే నేను తీసుకున్నటువంటి ప్లాయిడీ యాన్యూప్లాయిడీ. ఇక్కడ యాన్ అంటేనే అక్కడ నాట్ అని క్లియర్గా ఇండికేషన్స్ వస్తున్నాయి. సో యాన్యూప్లాయిడీ, వేరియేషన్ ఇన్ క్రోమోజోమల్ నంబర్ కెన్ బి కాల్డ్ యాజ్ ది యాన్యూప్లాయిడీ. దీన్ని మనం 2 విధాలుగా విభజించవచ్చు: హైపోప్లాయిడీ అండ్ హైపర్ప్లాయిడీ. హైపో అంటే జనరల్గా తక్కువ, హైపర్ అంటే జనరల్గా ఎక్కువ. మరి హైపోప్లాయిడీలో మనకి ఖచ్చితంగా ఉన్న క్రోమోజోమ్ నంబర్ కన్నా తక్కువ కనిపించాలి. అయితే మరి తక్కువ కనిపించడం అంటే మనకునే 46 క్రోమోజోమ్స్. తక్కువ అంటే మేబీ 1 ఉండకపోవచ్చు, 2 ఉండకపోవచ్చు. ఆ 1 ఆ 2 కూడా మరి పెటర్నల్ 2 కనిపించట్లేదా, 2 పోయాయా, లేకపోతే రెండిట్లో ఒకటే పోయిందా? సో దాన్ని బట్టి వీ హ్యావ్ గాట్ మల్టిపుల్ టర్మినాలజీస్. ఇప్పుడు హైపోప్లాయిడీ అనేవాడు అన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, మోనోజోమి. దాంట్లో 46 క్రోమోజోమ్లో అదే విచ్ ఇస్ ఈక్వల్ టు 2n ఒకటి లేదు. అంటే అప్పుడు ఏమవుతుంది, 46 - 1 అవుతుంది, దట్ ఈస్ 45. అందుకని ఏం చేసామంటే 2n అంటే 46 అవుతుంది హ్యూమన్ బీయింగ్స్కి, -1 అనేటప్పటికి ఇట్ బికమ్స్ 45. మరొక హ్యూమన్ బీయింగ్లో 46 క్రోమోజోమ్స్ ఉండాల్సినటువంటి పరిస్థితిలో ఒకటి లేదు అన్నప్పుడు దాని యొక్క పర్యవసానం చాలా క్లియర్గా కనిపిస్తుంది కూడా. మరి ఇప్పుడు నల్లిజోమి అన్నారు, దాంట్లో 2 క్రోమోజోమ్స్ లేవు. అప్పుడు ఏమనాలి, 2n - 2 అని రాయాలి. అప్పుడు ఏమవుతుంది, 46 - 2 విల్ బికమ్ 44. సో ఇప్పుడు ఇది మామూలు క్రోమోజోమల్ నంబర్ కన్నా తక్కువ కాబట్టి వీ కెన్ యూస్ ద టర్మ్ కాల్డ్ హైపోప్లాయిడీ. So hypoploidy can be divided into 2, nullizomy and the monozomy. So in monozomy we get about 45 chromosomes because 46 - 1 is 45, and this one called the nullizomy is 2n - 2, which is 46 - 2, and that is 44. So total chromosome number కన్నా తక్కువ ఉంది కాబట్టి this is hypoploidy. మరి దాన్ని ఏమంటారు, దాని కంప్లీట్గా ఆపోజిట్ ఉండేది, దట్ ఈస్ కాల్డ్ హైపర్ప్లాయిడీ. హైపర్ప్లాయిడీలో మీకు ఉన్నదానికన్నా క్రోమోజోమల్ నంబర్ ఎక్కువగా కనిపించాలి. అంటే ఉన్నది 46, మేబీ +1 ఆర్ యూ కెన్ టేక్ +2. చూడండి ఇక్కడ ట్రైజోమీ అని రాశాను. సో ట్రైజోమీ అనగానే 46 + 1 దట్ బికమ్స్ అరౌండ్ 47. మరి ఈ ట్రైజోమీ
అంటే ఉన్నదానికన్నా ఒక క్రోమోజోమ్ ఎక్కువ. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్కడో ఒక చోట మెటర్నల్ పెటర్నల్ అంటే ఇద్దరు ఉండాల్సినటువంటి ప్లేస్లో అదనంగా ఇంకొక క్రోమోజోమ్ ఉందన్నమాట. దట్ మీన్స్ ఇన్ అడిషన్ టు ద నార్మల్ మెటర్నల్ పెటర్నల్ దెర్ ఇస్ అన్ అడిషనల్ క్రోమోజోమ్. సో దట్ బికమ్స్ ద ట్రైజోమీ. మరి ఈ ట్రైజోమీ అనేవి ఇప్పుడు మనం చదవబోతాం. రకరకాల డిజీజెస్ డిజార్డర్స్ ఉన్నాయి ట్రైజోమీకి సంబంధించినటువంటివి. నెక్స్ట్ ద అదర్ వన్ కాల్డ్ ద టెట్రాజోమీ. టెట్రాజోమీలో మీకు ఏమవుతుందంటే 46 ఇస్ ది నార్మల్ నెంబర్. మీకు ఎక్కడో ఒక చోట ఏమవుతుందంటే ఉండాల్సిన మెటర్నల్ పెటర్నల్కి కాకుండా ఇంకా 2 ఉంటాయి. కాబట్టి దట్ పర్టిక్యులర్ ఏరియా మీరు గమనించినట్టయితే మీకు 2 ఉండాల్సిన ప్లేస్లో 4 క్రోమోజోమ్స్ కనిపిస్తాయి. సో 2 ఉండాల్సిన ప్లేస్లో 4 క్రోమోజోమ్స్ ఉన్నాయంటే మరి ఓవరాల్గా ఉండాల్సింది 46, మరి ఏదో ఒక చోట 2 ఎక్స్ట్రా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది 46 + 2 అయిపోతుంది. అండ్ దట్ బికమ్స్ టెట్రాజోమీ. సో లెట్స్ గివ్ అన్ ఓవర్వ్యూ ఆఫ్ దిస్ ఐడియా. సో ప్లాయిడీలో మనకి యాన్యూప్లాయిడీ అంటే వేరియేషన్ ఇన్ ద chromosomal number. It can be less or it can be more. Now if it is less you can call it as hypoploidy. If it is more it is called hyperploidy. Hypoploidy can be monosomy, that is 2n minus 1, or it could be the nullisomy where 2n minus 2. Hyperploidy where you can see more number of chromosomes than the normal, that is categorized into, that is 2n plus 1 which is called trisomy, and then the tetrasomic condition is 2n plus 2. అయితే ఒక్కసారి ఈ చార్ట్ని మనం గమనించినట్టయితే మనకి ఈ పర్టిక్యులర్ ఏరియా డిలీషన్, డూప్లికేషన్, ఇన్వర్షన్, ట్రాన్స్లోకేషన్. సో ఐ విల్ త్రో మోర్ లైట్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్, డిలీషన్, డూప్లికేషన్, ఇన్వర్షన్ అండ్ ది ట్రాన్స్లోకేషన్. సో ఈ ఆస్పెక్ట్ మనం ఇప్పుడు చదువుకుందాం. మనం ఇంతకుముందు క్రోమోజోమల్ చేంజెస్కి సంబంధించినటువంటి అది మ్యూటేషన్కి సంబంధించినటువంటి చార్ట్ ఒకసారి చూసాం. అయితే ఇన్ దట్ చార్ట్ one of them was concerning with the deletion, the duplication, inversion and reciprocal translocation, which I wrote it as translocation. Now let us see what are all this. అంటే deletion అంటే ఏంటి, duplication ఏంటి, inversion అంటే ఏంటి. అయితే దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒక క్రోమోజోమ్ని ఒక హైపోథెటికల్గా ఒక జీన్స్ అన్ని ఒక ఆర్డర్లో పెట్టుకున్నాం. మరి ABCDEFGHI అని లెటర్స్ అన్ని రాశాను. అంటే ఈచ్ వన్ ఈజ్ రిప్రజెంటింగ్ ఎ జీన్. ఒక విషయం, ఇప్పుడు జీన్కి ఇంకొక జీన్కి మరి మధ్యలో మనకి ఇంటర్జెనిక్ రీజన్స్ ఉంటాయి. సమ్టైమ్స్ మనం దాన్ని జంక్ డి అని కూడా చదువుకుంటాం. ఆ ఆస్పెక్ట్ ఇక్కడ నేను ఐఎమ్ నాట్ టచింగ్ దట్ ఆస్పెక్ట్. నా మెయిన్ ప్రజెంటేషన్లో గోల్ ఏంటంటే అక్కడ హౌ ఆ జీన్స్ మారడం వల్ల మ్యూటేషన్స్ ఎలా వస్తున్నాయి. సో కాబట్టి ఇంటర్జెనిక్ రీజన్స్ వీఆర్ నాట్ ఫోకసింగ్. సో ABCDEFGHI అని రాశాను. అయితే మరి ఇప్పుడు ఈ ఇంత సీక్వెన్షియల్గా ఒక ఆర్డర్లో జీన్స్ అని ప్లేస్ అయిన తర్వాత ఇప్పుడు మీరు గమనించండి, నేను డిలీషన్ అని రాసి ABCD అనేది రాయకుండా EFGHI అని రాశాను. అంటే టోటల్ సెగ్మెంట్లో ఏం జరిగిందంటే ఒక పర్టికులర్ జీన్ అది రిమూవ్డ్ అనమాట. ఇప్పుడు రిమూవల్ అంటే మనం వీ కెన్ యూజ్ దిస్ వర్డ్ ఆటోమేటిక్గా డిలీషన్. సో దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ మ్యుటేషన్ విచ్ ఇస్ ఇన్హెరిటబుల్. అండ్ లెట్స్ సీ ద అదర్ వన్, ద డూప్లికేషన్. ఇప్పుడు డూప్లికేట్ అనగానే మనకి ఉన్నది ఇంకా కాస్త రెప్లికేట్ అవ్వడం, డబుల్ అవ్వడం, ఇంకొక కాపీగా ఉండడం, దాన్ని డూప్లికేషన్ అంటాం. ఇప్పుడు సేమ్ యాజ్ యూజువల్ ABCDEFGHI అని రాశాను. మరి డూప్లికేషన్ అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఏం చేశాను, ఇక్కడ A రాశాను, BC రాశాను, మళ్ళీ BC రాశాను, EFGHI అంటే ఉన్న క్రోమోజోమ్స్ ఇంకా ఉన్నవే ఇంకా మళ్ళీ వచ్చాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇక ఒకటే క్రోమోజోమ్ మీద జీన్స్ మళ్ళీ రావడం వల్ల ఆటోమేటిక్గా ఇప్పుడు లెంత్ ఆఫ్ ద క్రోమోజోమ్లో కూడా మార్పులు రావచ్చు. నో ద థర్డ్ వెరైటీ ఈజ్ ద ఇన్వర్షన్. ఇన్వర్షన్లో ఇన్వర్ట్ చేయడం అంటేనే సంథింగ్ డూయింగ్ అప్సైడ్ డౌన్ థింగ్. సో ఇప్పుడు సీక్వెన్స్ ఏంటి, AB మనకి తెలుసు, ఇక సీక్వెన్సెస్ ABCDEFGHI. మరి ఇప్పుడు ఇన్వర్షన్లో A వచ్చింది, తర్వాత
బి రావాల్సిన ప్లేస్లో డి వచ్చింది, ఆఫ్కోర్స్ సి అలాగే ఉంది, మళ్ళీ బి వచ్చింది. అంటే ఆర్డర్ ఏ బి సి డి ఉండాల్సింది ఏ డి సి బి అని వచ్చింది. ఆఫ్కోర్స్ మిగతా జీన్స్ అన్ని మామూలుగానే ఉన్నాయి. సో I have presented 3 different variations: deletion, duplication and inversion. సో ఇవన్నీ కూడా 4 వెరైటీస్, నేను 3 ప్రజెంట్ చేశాను. వన్ మోర్, ద రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్. ఇప్పుడు మనం రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్ చెప్పుకున్న తర్వాత మనకి ఒక డిజీజ్ కూడా తర్వాత మనం చర్చిద్దాం. దట్ ఈజ్ మనకి క్రానిక్ మైలోజీనస్ లుకేమియా అనేది డిజీజ్ వస్తుంది. సో దానికి ద ఫండమెంటల్ ఏంటంటే ఇదే రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్. సో మనం ఇప్పుడు గోయింగ్ టు లెర్న్ అబౌట్ రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్ అండ్ ఆఫ్ కోర్స్ డిలీషన్, డూప్లికేషన్, ఇన్వర్షన్ ఇస్ డన్. వి లెర్న్ ద రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్. సో మనం క్రోమోజోమల్ అబరేషన్ అనేటువంటి ఒక ఆస్పెక్ట్ని చదువుకుంటున్నాం. దాంట్లో డిలీషన్ చదివాము, ఒక జీన్ తీయబడింది. తర్వాత డూప్లికేషన్, ఇన్వర్షన్, ఆ నాలుగోది రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్. లొకేషన్ అంటే ఒక పర్టికులర్ ప్లేస్, ట్రాన్స్ చేంజ్ అయింది, మారింది. మరి ఇప్పుడు దాని అర్థం చేసుకోవాలంటే ABCDEF GHI. సో మన హైపోథెటికల్ సీక్వెన్స్ ఫర్ ద జీన్స్ ఆన్ ఎ క్రోమోజోమ్ అది రాశాను. అది ఇంకొక అన్రిలేటెడ్ అంటే ఒక నాన్ హోమోలాగస్ క్రోమోజోమ్ ఒకటి తీసుకున్నాను. దాని మీద MNOP QRST ఆల్ఫాబెట్స్ రాశాను. అయితే గమనించండి, ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ మనకున్న ఈ M అండ్ N తర్వాత ఈ A అండ్ B, M అండ్ O కూడా, తర్వాత ఇక్కడ A అండ్ B, ఈ రెండు నాన్ హోమోలాగస్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్, ఈ పర్టికులర్ ఏరియాస్ అవి కంప్లీట్గా చేంజ్ ఓవర్ అయ్యాయి. అప్పుడు మరి ట్రాన్స్ లొకేషన్ అయినప్పుడు మనం దీన్ని ఏమన్నా, ఇది అక్కడికి వెళ్ళింది, అది ఆ సెగ్మెంట్ ఆఫ్ క్రోమోజోమ్ ఇటు వచ్చింది. సో ఈ ఇంటర్చేంజ్ని మనం వి షుడ్ కాల్ ఇట్ యాజ్ రెసిప్రోకల్ ట్రాన్స్ లొకేషన్. అయితే ఇప్పుడు చూడు గమనించండి, ఇక్కడ మొత్తం సీక్వెన్స్ మారిపోయింది. MNO అంటే ఇక్కడ ఉండాల్సింది MNO వేరే అన్రిలేటెడ్ క్రోమోజోమ్ దగ్గరికి వెళ్ళి సెట్ అయింది, అది MNO. తర్వాత CDEFGHI వరకు అక్కడ నార్మల్ జీన్సే ఉన్నాయి. మరి ఇక్కడ ఉండాల్సిన ఈ MNN ప్లేస్లో ఇక్కడ ఉన్న A అండ్ B ఇంటర్చేంజ్ అయింది. సో దిస్ ఇట్లాంటి ఈ మార్పుని మనం వి కాల్ ఇట్ యాజ్ రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్. సో కన్క్లూడింగ్ అబౌట్ రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్. సో ఇన్ రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్, 2 different or unrelated non-homologous set of chromosomes, they experience change in a segment of DNA containing a group of genes. Avi ikkadiki, iva akkadiki. So when this interchange happens, we call it as reciprocal translocation. So chromosomal aberrations are of 4 types. One is called the deletion, other is the duplication, the third one is inversion, and the fourth one is the reciprocal translocation. What is very important about the reciprocal translocation is there is one chromosome which is called the Philadelphia chromosome. దాంట్లో ఆ ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ ఎక్స్ప్లెనేషన్ మనం చెప్పేటప్పుడు we use this fundamental called the reciprocal translocation. Let us now understand the other part of the chromosomal mutations. I was talking about the word called chromosomal aberrations and I explained you the 4 words. అయితే ఇప్పుడు మనకి ప్లాయిడీ అనేటువంటి ఆస్పెక్ట్ ఉంది. దాంట్లో వీఆర్ కన్సిడరింగ్ ద యాన్యూప్లాయిడీ. టు అండర్స్టాండ్ యాన్యూప్లాయిడీ అంటే అబ్నార్మల్ క్రోమోజోమల్ ఆర్ వేరియేషన్ ఇన్ ద క్రోమోజోమల్ నంబర్ ఇస్ కాల్డ్ ది యాన్యూప్లాయిడీ. నేనేం చేశానంటే ఫస్ట్ అసలు ఒక హైపోథెటికల్ కండిషన్ అంటే మనం అర్థం చేసుకోవడానికి డిప్లాయిడ్ కండిషన్ అంటే 2n తీసుకొని ఒక 3 రాశాను. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అని రాశాను. సో ఇప్పుడు ఈ 3 మనకి హోమోలాగస్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్, ఇదొకటి అదొకటి అదొకటి, మెటర్నల్ పెటర్నల్ మెటర్నల్ పెటర్నల్ మెటర్నల్ అండ్ పెటర్నల్ అలా రాసుకున్న తర్వాత ఇప్పుడు మన టాపిక్ ఏమో క్రోమోజోమల్ మ్యూటేషన్స్.
మరి మనం ఎలా విభజించాం దాన్ని? ఒకటేమో అబరేషన్స్ అన్నాము, ఇంకోటేమో ప్లాయిడీ అన్నాము. మరి ప్లాయిడీలో మనం ఏ ఆస్పెక్ట్ని నేర్చుకుంటున్నామంటే యాన్యూప్లాయిడీ. అందుకే రాబోయే క్రోమోజోమల్ డిజార్డర్స్లో మనం ఈ వర్డ్స్ వాడతాం అన్నమాట. సో ఆ వాడే ముందు ఒక ఆలోచన ఉండాలి కాబట్టి సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద ఐడియా అబౌట్ ది యాన్యూప్లాయిడీ. సో ఇట్ వాస్ క్రోమోజోమల్ అబరేషన్స్ and other one was the ploidy. Under the term ploidy, I was explaining you about aneuploidy. But aneuploidy lo మనం వేరియేషన్ ఇన్ క్రోమోజోమల్ నంబర్ తెలుసుకోవాలంటే ఒక నార్మల్ డిప్లాయిడ్ తీసుకున్నాను, అలా రాశాను. రాసిన తర్వాత ఇప్పుడు మోనోజోమిక్ కండిషన్ తెలియాలి. అంటే ఒక క్రోమోజోమ్ షుడ్ బి కంప్లీట్లీ రిమూవ్డ్. మరి ఇప్పుడు నేను ఏం చేశానంటే అక్కడ ఉన్నటువంటి ఏఏ బీబీ సిసిలో ఒక సీన్ నేను డిలీట్ చేశాను, తీసేసాను. కంప్లీట్ క్రోమోజోమ్ ఇస్ రిమూవ్డ్. ఇమాజిన్ వెన్ ఏ క్రోమోజోమ్ ఇస్ కంప్లీట్లీ రిమూవ్డ్. ఆలోచించండి, ఇప్పుడు దాని మీద ఉన్నటువంటి ఆ ఎలీల్స్ ఏవైతే ఉంటాయో మరి వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, వాళ్ళ కాంట్రిబ్యూషన్ టు ది బయోకెమికల్ యాక్టివిటీస్ ఇన్ ఏ లివింగ్ సెల్, లివింగ్ ఆర్గానిజం. సో తప్పకుండా చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడు ఒక సి తీసేసాను, ఇట్ మీన్స్ ఎ కంప్లీట్ క్రోమోజోమ్ ఈజ్ రిమూవ్డ్. సో టోటల్లో ఒక క్రోమోజోమ్ని తీసేయడము మీన్స్ హౌ డు యూ రైట్ ఇట్ యాస్ 2n-1. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ద మోనోజోమీ. సో టోటల్గా దాంట్లో ఒకటి తీసేయడం. సో చూడండి, ఒకటి తీసేసాను ఇక్కడ, అప్పుడు దాన్ని 2n-1 అని రాశాను. ఇప్పుడు దీన్ని మనం హ్యూమన్ బీయింగ్స్కి అప్లై చేసామనుకోండి, 46లో -1 ఇట్ బికమ్స్ 45. మరి ఎలా రాయాలి? 2n-1 ఈజ్ ఈక్వల్ టు 45 అని హ్యూమన్ బీయింగ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మరి ఇప్పుడు రెండోది నల్లిజోమిక్లో ఏం జరిగిందంటే నేను 2n-2 అని ఇండికేషన్ ఇచ్చాను. ఒకసారి నార్మల్ జీనోటైప్ చూద్దాం. ఏఏ బీబీ అండ్ సిసి అని రాశాను అక్కడ. మరి ఏం చేశానంటే ఒక కంప్లీట్ మెటర్నల్ పెటర్నల్ సెట్ని నేను తీసేశాను. అంటే దేర్ ఇస్ నో రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్, మెటర్నల్ యాజ్ వెల్ యాజ్ ది పెటర్నల్ ఆర్ నాట్ ప్రజెంట్. సో అప్పుడు మనం -2 అని రాసేయచ్చు. చూడండి, కంప్లీట్ ఏసీఈసీ లేదు కాబట్టి -2 అని రాశాను. సో ఇట్ కుడ్ బీ కాల్డ్ యాజ్ ది నల్లిజోమిక్. ఇప్పుడు మనం టోటల్లో మనకి క్రోమోజోమ్స్ తగ్గడం అంటే వీ హ్యావ్ యూజ్డ్ వన్ వర్డ్ కాల్డ్ హైపోప్లాయిడీ. నార్మల్ కన్నా తక్కువ. So that is hypoploidy. So these two, monozomic and the nullizomic, will come under that category of hypoploidy. మరి ఇక క్రోమోజోమల్ నంబర్ ఇక పెరగడం, లెట్స్ సీ పెరగడం ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ నేను మామూలుగా మనం అదే లెటర్స్ రాసిన తర్వాత చూడండి, ఇక్కడ ఇది రాశాను కదా, నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక ఎక్స్ట్రా సి అనేది లెటర్ యాడ్ చేశాను. అంటే ఐ యాడెడ్ అనదర్ కంప్లీట్ క్రోమోజోమ్ దేర్. సో ఒకవేళ మామూలుగా క్రోమోజోమ్స్ కన్నా ఇంకొకటి యాడ్ అవుతే వాట్ కుడ్ బీ ద రిప్రజెంటేషన్? చూడండి, ఏఏ బీబీ సిసి అని రాశాను. అంటే ఉన్నదానికన్నా ఒక క్రోమోజోమ్ ఎక్స్ట్రా ఉండడం. సో అప్పుడు ఎలా రాస్తాం మనం? +1 అని రాస్తాం. +1 అని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇక్కడ 2n ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఈజ్ అబౌట్ 6. మరి ఇప్పుడు ఇక్కడ ఏమైంది? 6 + 1 అంటే అప్పుడు ఏమైంది? 6ని మనం 2n అని రాస్తాము, +1 యాడేటప్పటికి ఏమైంది? అది క్రోమోజోమ్ నంబరు 7 అయిపోయింది. యూ సపోజ్ ద సేమ్ థింగ్, ద ట్రైజోమీ, ఇఫ్ ఐ అప్లై టు ద హ్యూమన్ బీయింగ్స్, దట్ బికమ్స్ వాట్? 46 + 1 ఇట్ బికమ్స్ 47. అది మళ్ళీ ఆటోజోమ్ కావచ్చు, అలోజోమ్ కావచ్చు. ఆ ఆస్పెక్ట్ నేను కన్సిడర్ చేయకుండా టోటల్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్లో మార్పు అనమాట. 46 ఉంటుంది, ఒకటి యాడ్ అవుతుంది. ఆ ఒక్కటి ఎక్కడ యాడ్ అవుతుంది అనేది మనం ప్రస్తుతం ఇంకా చదవాల్సింది ఉంది. 46 + 1 అప్పుడు ఏం రాయాలి? 2n+1 అని రాస్తాం. సో 2n+1 అంటే 46 + 1 అప్పుడు ఏమవుతుంది? దట్ ఇస్ కాల్డ్ ట్రైజోమీ. సో ప్రస్తుతం మనం తీసుకున్నటువంటి కండిషన్లో ఏఏ బీబీ మంచి నార్మల్గానే ఉన్నాయి, సి అండ్ అనదర్ సి ఇస్ దేర్. సో ఇట్ బికమ్స్ 2n+1 అండ్ వి కాల్ ఇట్ యాజ్ ట్రైజోమీ. మరి ఇప్పుడు అట్లా కాకుండా రెండు డిఫరెంట్ క్రోమోజోమ్స్, డిఫరెంట్ హోమోలాగస్ పేర్ క్రోమోజోమ్ తీసుకొని
ఒక్కొక్క దానికి యాడ్ అవుతే మరి అప్పుడు ఎలా నంబర్ తీసుకోవాలి, ఎలా రాయాలి, అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎన్ని అవుతాయి. ప్రస్తుతం మనం అదే సేమ్ లెటర్స్ A2 B2 C2 తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఏ నార్మల్గానే ఉంది, కానీ B అండ్ Bతో పాటు ఇంకొక B కూడా వచ్చింది. అంటే మళ్ళీ ఒక ట్రైజోమీ లాగా. కానీ ఇదొక్కటే కాదు కదా అక్కడ ఎక్స్ట్రా పక్కన కూడా గమనించండి, C బదులు ఇంకొక C కూడా ఉంది. అంటే 2 డిఫరెంట్ హోమోలాగస్ క్రోమోజోమ్స్కి ఒక అడిషనల్ క్రోమోజోమ్స్ వచ్చేసాయి. అప్పుడు మనం 2n+1 అంటే దీనికోసం ఒకటి +1 దానికోసం ఒకటి విడివిడిగా రాస్తాం. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఏ నార్మల్గా ఉంది, B అంటే ఒక క్రోమోజోమ్ ఎక్స్ట్రా వచ్చింది. ఇక్కడ కూడా CC ఉండాల్సిన ప్లేస్లో ఇంకొక అడిషనల్ క్రోమోజోమ్ వచ్చింది. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డబుల్ ట్రైజోమీ. డబుల్ ట్రైజోమీ అంటే ఒక క్రోమోజోమ్ 2 ఉండాల్సిన ప్లేస్లో 3 కనిపిస్తున్నారు, ఇంకొక చోట కూడా 2 ఉండాల్సిన ప్లేస్లో 3 కనిపిస్తున్నారు. కాబట్టి సో వీ కెన్ టేక్ ఇట్ యాజ్ 2n+1 అండ్ ద +1. సో దిస్ ఈస్ కాల్డ్ ద డబుల్ ట్రైజోమీ. అప్పుడు క్రోమోజోమల్ నంబర్ మనం కౌంట్ చేసామనుకోండి, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ 6 అనుకోండి, +1 తీసుకునేటప్పటికి ఇట్ బికమ్స్ 8. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అన్యూప్లాయిడ్, నార్మల్ కన్నా ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ. సో 2n+1+1 అంటే 6+1+1 ఇట్ బికమ్స్ టోటలీ 8. 1 2 3 4 5 6 7 8 అయిపోయాయి. లెట్స్ గో ఇన్ టు అనదర్ ఆస్పెక్ట్, టెట్రాజోమీ. టెట్రాజోమీ కండిషన్లో నేను మళ్ళీ ఆ హైపోథెటికల్ కండిషన్ ఆఫ్ క్రోమోజోమ్స్, ఇవి క్రోమోజోమ్స్ మనం ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ 1 2 3 4 సో ఇలా క్రోమోజోమ్ నంబర్ మరీ ఎక్కువగా పెరిగిపోయింది ఇక్కడ. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ టెట్రాజోమీ. సో ఉన్నదానికన్నా నేను ఇంకా ఒక సెట్ ఇంకెక్కువ యాడ్ అయిందనమాట ఒకటే చోట. చూడండి, ఏ నార్మల్గా ఉంది, B అండ్ B కూడా నార్మల్గానే ఉంది. మరి వాట్ అబౌట్ దట్ పర్టికులర్ ఏరియా ఇక్కడ గమనించండి, C బదులు ఇంకా C ఉంది, ఇంకా ఇంకొక C ఉంది. కాబట్టి ఎవర్ పుట్ ఇట్ యాజ్ +2. సో 2n+2 we can call it as tetrazomy. What about pentazomic? ఇంకా 1 2 3 4 5 అలా యాడ్ చేసుకుంటూ పోతే అది ఇంకా పెంటాజోమీ అయింది. ఎందుకంటే 1 2 3 4 5 5 మంది ఉన్నారు. సో ద వర్డ్ పెంటా ఈజ్ అప్లికబుల్. ఇక్కడ 4 ఉన్నారు. సో ద వర్డ్ టెట్రా. ఇక్కడొకటి అంటే దిస్ ఇస్ 1 ట్రైజోమీ, దిస్ ఇస్ అనదర్ ట్రైజోమీ. దట్స్ వై ద వర్డ్ డబుల్ ట్రైజోమీ. ఇక్కడ ఉత్తి ట్రైజోమీ అని ఎందుకు రాసామంటే ఒకటే చోట 3 ఉన్నారు. అంటే ద వొకాబులరీ, ద టర్మినాలజీ ఈజ్ బేస్డ్ ఆన్ how many chromosomes are present at a particular area. I just repeat this particular aspect. ఇక్కడ 3 ఉన్నారు, therefore the word trisomy. మరి ఇక్కడ ఒక చోట 3, ఇక్కడ కూడా 3 ఉన్నారు, అంటే 2 ఉండాల్సిన ప్లేస్లో 3 ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుంది, డబుల్ ట్రైజోమీ అవుతుంది. మరి ఇక్కడ టెట్రాజోమీ అని రాసాము, అంటే 1 2 3 4, సో 4 ఆర్ ప్రెసెంట్, సో టెట్రాజోమీ అవుతుంది. ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి ఇట్ బికమ్స్ ద పెంటాజోమీ. సో ఇవన్నీ కూడా ఈ రెండేమో హైపోప్లాయిడీ అవుతుంది, మిగతావన్నీ కూడా హైపర్ప్లాయిడీ అవుతాయి. అంటే ఈ మొత్తం డిఫరెంట్ ఆస్పెక్ట్స్, జీనోటైప్స్ గమనిస్తే ఉన్నదానికన్నా తక్కువ ఉండడం లేకపోతే ఉన్నదానికన్నా ఎక్కువ ఉండడం మనం గమనించాం. కాబట్టి దిస్ కెన్ బీ కాల్డ్ యాజ్ ది aneuploidy, and that is a part of the chromosomal mutations. So briefly recalling the idea about the chromosomal mutations. The chromosomal mutations we have initially divided into aberrations and also the ploidy. Under the topic ploidy we have considered aneuploidy, and in aneuploidy I have taken hypo and hyper. The first 2 monosomic and allosomic which I have written here are part of the hypoploidy, and the remaining 1 2 3 4 all these 1 2 3 and the 4 will come under the hyperploidy. So aneuploidy divisible into hypo and hyper. Mari chromosomal aberrations enti 4 rakalu. Let's again recall the words. One is deletion, duplication, inversion and reciprocal translocation. Let us learn about the
different types of chromosomal disorders in human beings, and what is the genotype, and how do we understand the external manifestation of the disorder. అంటే ప్రతి ఒక్క డిజీజ్కి ఆ రోగ లక్షణాలు ఏంటి, జీనోటైప్ ఎలా రాయొచ్చు, మరి క్రోమోజోమ్ నంబర్ ఎక్కువైందా లేకపోతే నంబర్ పెరిగిందా తగ్గిందా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు గమనిద్దాం. I have divided this topic, that is chromosomal disorders, that is aneuploidy, based on aneuploidy, into two, autosomal and the allosomal. మరి ఒకటి ఆటోజోమల్ ఇంకోటి allosomal. అంటే we know that total number of chromosomes are 46. దాంట్లో మనం ఒక 44ని we call it as autosomes, the body chromosomes, sometimes the somatosomes, అండ్ మరి ఎక్స్ లేకపోతే XY దాన్ని మనం సెక్స్ క్రోమోజోమ్ అంటాము, లేకపోతే ఆలోజోమ్స్ అని పిలుస్తాము. ఇప్పుడు ఆటోజోమ్స్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా లేకపోతే ఆలోజోమ్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇక డిఫరెన్స్ అంటే మేబీ క్రోమోజోమ్ నంబర్ ఈజ్ డిక్రీస్డ్ ఆర్ ద క్రోమోజోమ్ నంబర్ మై బీ ఇంక్రీస్డ్. సో తగ్గాలి లేకపోతే అది పెరగాలి. సో కీప్ ఇన్ మైండ్, ఇట్ మే బి డిక్రీజ్ ఆర్ ఇట్ క్యాన్ బి ఇంక్రీజ్ ఇన్ ద క్రోమోజోమల్ నంబర్. అయితే మరి ఆటోజోమ్స్కి వచ్చాయా ఆలోజోమ్స్కి వచ్చాయా ఈ డిజార్డర్ అని అంటే దాన్ని బేస్ చేసుకొని మాట్లాడితే ఆటోజోమల్ అండ్ ఇంకోటి ఆలోజోమల్ డిజార్డర్స్. ఆటోజోమల్లో ఎన్నో వెరైటీలు ఉన్నాయి, ఎన్నో రకరకాలుగా ఉన్నాయి. మనం డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్ ఇది చూద్దాం. తర్వాత ఇక ఆలోజోమల్లో క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అండ్ టర్నర్ సిండ్రోమ్స్ మనం ఇప్పుడు చదువుకుందాం. డియర్ స్టూడెంట్స్, we were doing our exploration on chromosomal disorders. Let us now understand the various types of chromosomal disorders, that too under aneuploidy. ఇంతకుముందు నేను aneuploidyని అది ఆటోజోమల్ కావచ్చు లేకపోతే ఆలోజోమల్ కావచ్చు, అంటే బాడీ క్రోమోజోమ్కి సంబంధించినటువంటి అడిషనల్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద క్రోమోజోమల్ నంబర్, అలాగే ఆలోజోమల్ దాంట్లో కూడా పెరగచ్చు లేకుంటే తగ్గచ్చు క్రోమోజోమ్స్. మనం ప్రస్తుతం ఆటోజోమల్ డిజార్డర్స్ చదువుకుంటున్నాం. దాంట్లో ఫస్ట్ టైప్ డౌన్స్ సిండ్రోమ్. చెప్పబోయే ప్రతి క్రోమోజోమల్ డిజార్డర్లలో మనం గమనించాల్సింది ఏంటంటే ఆ జీనోటైప్ ఏంటి, ఎలా రాయాలి, రాసిన తర్వాత క్రోమోజోమ్ అడిషనల్గా ఎక్కడుంది, క్రోమోజోమ్ అడిషనల్గా ఎక్కడుంది అంటే 22లో ఎక్స్ట్రా ఉందా లేకపోతే 22లో తక్కువ ఉందా, తర్వాత 15లో ఎక్కువ ఉందా తక్కువ ఉందా, అలా. సో ఆ ఇంక్రీజ్ ఆర్ ద డిక్రీజ్ అది గమనించాలి. సో జీనోటైప్ రాసిన తర్వాత ఆ +1 రాసినా -1 రాసినా అది ఎందుకు రాసాం, ఏ క్రోమోజోమ్కి సంబంధించినటువంటిది అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత ఆ లక్షణాలు ఏంటి, ఆ క్రోమోజోమల్ డిజార్డర్ లక్షణాలు ఏంటి, వాట్ ఆర్ ద ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ డిజార్డర్. ఇక్కడ డౌన్స్ సిండ్రోమ్ అని రాశాను. Discovered by Langdon Down 1866. So based on that the word is given as Downs syndrome. ఇప్పుడు మనం సిండ్రోమ్ అనే వర్డ్ పాపులర్గా ఒక కలెక్షన్ ఆఫ్ సిమ్టమ్స్ని కలిపి మనం సిండ్రోమ్ అని అంటుంటాం. ఈ వర్డ్ మనకి పాపులర్గా ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అనే వర్డ్ కూడా మనందరికీ తెలుసు. సో ఇక్కడ డౌన్స్ సిండ్రోమ్ అన్నప్పుడు నేను ఏం రాశానంటే ట్రైజోమీ 21 అని రాశాను. అంటే ఆ 21st పేర్ ఆఫ్ క్రోమోజోమ్, మామూలుగా అయితే మెటర్నల్ పెటర్నల్ రెండే ఉండాలి, కానీ అడిషనల్గా ఇంకొకటి ఉందన్నమాట ఇక్కడ ఆ 21st పేర్ దగ్గర. అంటే అప్పుడు ఏమవుతుంది, మెటర్నల్ పెటర్నల్తో పాటు ఇంకొక అడిషనల్ ఉంటుంది. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏమవుతాయి, 46 + 1 అవుతుంది. 46 + 1. మరి ఎక్కడ మీకు ట్రైజోమీ
అనేది ఉంటుంది అంటే దాంట్లో నెంబర్ క్లియర్గా ఉంటుంది. 21st దగ్గర మీకు ముగ్గురు ఉండాలి. అండ్ 21st అనేటప్పటికీ బాడీ క్రోమోజోమ్స్ కదా, ఆటోజోమ్స్ కదా. మరి చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పిక్చర్ ఉంది. దిస్ పిక్చర్ యాజ్ ఆల్ ది క్రోమోజోమ్స్ 1 2 3 4 అండ్ ఆల్. ఇప్పుడు మనం గమనిస్తే ఇక్కడ ఏమని ఉంది, 21 అని ఉంది. సో మనం 21st క్రోమోజోమ్ దగ్గరికి వెళ్దాం. ఇగో 21st క్రోమోజోమ్. ఈ 21st క్రోమోజోమ్ దగ్గర మనకి మామూలుగా అయితే రెండే ఉండాలి, ఒకటి మెటర్నల్, ఇంకొకటి పెటర్నల్. కానీ ఇక్కడ గమనిస్తే మెటర్నల్ పెటర్నల్తో పాటు ఇంకొక అడిషనల్ కూడా ఉంది. అయితే ఈ అడిషనల్ ఎలా వచ్చి ఉండొచ్చు అంటే అది స్పర్మ్లో ఒక అడిషనల్ క్రోమోజోమ్ అయినా అయి ఉండాలి, లేకపోతే ఓవంలో ఒక అడిషనల్ క్రోమోజోమ్ అయినా అయి ఉండాలి. అంటే స్పర్మ్ ఓవం ఒక అడిషనల్ క్రోమోజోమ్ ఉండడం ఏంటి? మామూలుగా స్పర్మ్ అంటే 23, హాఫ్ ది నంబర్. ఓవం అలాగే 23. మరి స్పర్మ్లో ఒక అడిషనల్ నంబర్ ఉండొచ్చు, లేకపోతే ఓవంలో ఒక అడిషనల్ ఉండొచ్చు. మరి అది ఎలా పాసిబుల్? దట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ నాన్ డిస్జంక్షన్ విచ్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ మియోసిస్. సో ఈ ఆస్పెక్ట్ గుర్తుపెట్టుకోండి. నాన్ డిస్జంక్షన్ అంటే ఆ క్రోమోజోమ్స్ మియోసిస్ జరిగేటప్పుడు అవి సరిగ్గా విడిపోలేదు. ఆ సెపరేషన్, డిస్జంక్షన్ అంటే క్రోమోజోమ్స్ విడిపోవడం, అది సరిగ్గా జరగలేదు. సో డిస్జంక్షన్ జరగడం అంటే స్పర్మ్ విల్ బి 23, ఓవం విల్ బి 23. మరి నాన్ డిస్జంక్షన్ అనే టర్మ్ మనం వాడాం కాబట్టి ఆ క్రోమోజోమ్లో ఖచ్చితంగా ఏదో డిఫరెన్స్ కనిపించాలి, డిస్ట్రిబ్యూషన్లో డిఫరెన్స్. అంటే మియోసిస్ జరిగేటప్పుడు క్రోమోజోమ్స్ సరిగ్గా విడిపోలేదు. ఈ సరిగ్గా విడిపోలేదు అనే మాటకి ద కరెక్ట్ వర్డింగ్ విల్ బి నాన్ డిస్జంక్షన్. అంటే నాన్ డిస్జంక్షన్ వల్ల స్పర్మ్లో ఒక అదనంగా ఇంకోటి ఉండొచ్చు, అలాగే ఓవంలో కూడా అదనంగా ఉండొచ్చు. అంటే ఐదర్ స్పర్మ్ షుడ్ హ్యావ్ వన్ అడిషనల్ ఆర్ ది ఓవం షుడ్ హ్యావ్ వన్ అడిషనల్. అప్పుడు ఏమవుతుంది, స్పర్మ్ మామూలుగా 23 అనుకోండి, +1 వేసాం 24 వచ్చింది. అక్కడ ఓవం మామూలుగా 23. ఇప్పుడు ఏమవుతుంది, 23 + 1 23, అంటే 46 + 1 అయిపోతుంది. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మనం అన్ని సిండ్రోమ్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి నాన్ డిస్జంక్షన్ అనే కాన్సెప్ట్ని మనం చూద్దాము. అయితే ప్రస్తుతం అయితే ద నేమ్ ఆఫ్ ద సిండ్రోమ్ ఇస్ కాల్డ్ ది డౌన్స్ సిండ్రోమ్. We have written the word Down syndrome and trisomy 21 represented as 2n + 1. So the genotype becomes 2n + 1 అంటే 46 + 1. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎన్ని అవుతాయి, 46 + 1 అంటే 47 అవుతాయి. మరి ట్రైజోమీ 21 అన్నప్పుడు 21st క్రోమోజోమ్ దగ్గర మనకి ముగ్గురు ఉన్నారు, 3 క్రోమోజోమ్స్ ఉన్నారు. సో కాబట్టి ట్రైజోమీ ముగ్గురు క్రోమోజోమ్స్ ఉన్నారు. ట్రైజోమీ 21 అనగానే మనకి ఆ వర్డ్లోనే ఆన్సర్ దొరుకుతుంది. 21 దగ్గర ట్రై అంటే ముగ్గురు ఉండాలి, 3 స్ట్రక్చర్స్ ఉండాలి. సో ట్రైజోమీ 21 క్లియర్లీ ఇండికేట్స్ దట్ నియర్ ద 21st chromosome, near the 21st we find 3 chromosomes in place of 2. అంటే ఇద్దరు ఉండాల్సిన బదులు ముగ్గురు ఉన్నారు. సో కన్క్లూడింగ్ దిస్ పర్టిక్యులర్ idea of Down syndrome. So Down syndrome is basically an autosomal disorder and autosomal chromosomal disorder and discovered by Down, that is 1866. Mari it is also written as trisomy 21. Then how do you write the genotype as 2n + 1. Total number of chromosomes become 46 + 1, that becomes 47. Now let us learn what are the features of the external features of this particular disorder. ఇక్కడ నేను కొన్ని క్యారెక్టర్స్ రాశాను, ఒకసారి రివ్యూ చేద్దాం. స్మాల్ రౌండ్ హెడ్, పార్షియలీ ఓపెన్ మౌత్, ఫర్రోడ్ టంగ్, palm broad with characteristic palm crease, physical
సైకోమోటార్ అండ్ మెంటల్ రిటార్డేషన్. మరి ఇప్పుడు ఫిజికల్, సైకోమోటార్, మెంటల్ రిటార్డేషన్ అంటే మనం ఒక చిన్న వర్డ్ గుర్తుపెట్టుకోవచ్చు, దట్ ఈస్ పీపీఎం రిటార్డేషన్ అని. అంటే ఈ వర్డ్ మనం పార్ట్స్ పర్ మిలియన్ అని వాడుతుంటాం వాటర్ దగ్గర, వాటర్ యూట్రాఫికేషన్, వాటర్ పొల్యూషన్ చదివేటప్పుడు. సో ఆ వర్డ్ ఇక్కడ వాడచ్చు, పీపీఎం అని. పీ ఫార్ ఫిజికల్, పీ ఫార్ ద సైకోమోటార్ అండ్ ఫైనలీ ది ఎం ఫార్ ది మెంటల్ రిటార్డేషన్. So this is external features of the disease. So we have learnt the genotype of Down syndrome. మనం ఇప్పుడు ఈ డౌన్ సిండ్రోమ్ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ స్మాల్ రౌండ్ హెడ్, పార్షియలీ ఓపెన్డ్ మౌత్ అని రాసింది. యూ కెన్ సీ దట్ కండిషన్, ఒక ఆల్మోస్ట్ ఒక స్పెరికల్ కైండ్ ఆఫ్ కండిషన్, అండ్ దిస్ ఇస్ పార్షియలీ ఓపెన్డ్ మౌత్ విత్ ఫర్రోడ్ టంగ్. మరి పామ్ ఈజ్ బ్రాడ్ విత్ క్యారెక్టరిస్టిక్ పామ్ గ్రీస్ అంటే మనం ఒకసారి ఇక్కడ చేంజ్ చూడాలి. ఇక్కడ ఈ లైన్ మామూలుగా ఈ పర్టికులర్ ఏరియాలో ఈ పామ్ కొంచెం ఇలా ఎక్స్పాండెడ్గా ఉండి ఒక సింగిల్ లైన్ ఎలా కనిపిస్తుంటుంది. మనం ఇలాంటి హ్యాండ్ ఉన్నప్పుడు వీ కెన్ కాల్ ఇట్ యాజ్ క్యారెక్టరిస్టిక్ పామ్ గ్రీస్. మరి వాట్ అబౌట్ అదర్ థింగ్, ఫిజికల్, సైకోమోటార్ అండ్ మెంటల్ రిటార్డేషన్. So these are all the features of the Down syndrome caused by presence of an additional chromosome along with the 21st pair, and we call it as trisomy 21. మరి డౌన్ సిండ్రోమ్లో జీనోటైప్ తెలుసుకున్నాం, అది 2n+1 అని రాసాము. 2n డౌన్ సిండ్రోమ్ క్యారెక్టర్స్ మనం తెలుసుకున్నాము. 2n+1 అని రాసాము జీనోటైప్. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 47 అన్నాము. మరి 21st దగ్గర ఇద్దరు బదులు 3 క్రోమోజోమ్స్ ఉన్నారు. మరి ఇన్ని సిమ్టమ్స్లో సైకోమోటార్ అనే వర్డ్ కొంచెం వీ హ్యావ్ టు త్రో మోర్ లైట్ ఆన్ దట్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ సైకోమోటార్ ఈస్. సైకోమోటార్ అంటే బేసికలీ it's known as a skills domain where learning involves acquiring fine and gross motor abilities with increasing complexity of neuromuscular coordination to carry out physical movement such as walking, handwriting, manipulation of equipment or carrying out a procedure. సో కొంచెం ఆ టర్మినాలజీని మనం సులువుగా అర్థం చేసుకోవాలంటే మనం ప్రతి చర్య చేపట్టే ముందు దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైటింగ్ అనే ఆస్పెక్ట్ ఉందనుకోండి, మనం పెన్సిల్తో రాస్తాం, షార్పెన్ చేయాలి, ఇట్స్ ఓవర్. సో మళ్ళీ షార్పెన్ చేయాలి, రాస్తుంటాం. సో రాసేటప్పుడు ఏం వర్డ్ రాయాలి, ఎలా రాయాలి, ఫుల్ స్టాప్, కామా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ రైటింగ్ అనేటువంటిది ఒక స్కిల్, దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. మరి అది ఆ పని చేస్తున్నప్పుడు ద బ్రెయిన్ ఈజ్ ఇన్వాల్వ్డ్, the motor nerves are involved, the sensory perception is also involved, because sometimes when you hear and write అంటే ఏమైంది, ఇక్కడ విని రాస్తున్నాము అంటే సెన్సరీ పర్సెప్షన్, మరి అనాలిసిస్ ఆఫ్ ద వర్డ్, మళ్ళీ బ్రెయిన్లో ఆ న్యూరోనల్ యాక్టివిటీ, న్యూరో సిగ్నలింగ్, మళ్ళీ మోటార్ రెస్పాన్స్, రైటింగ్ అండ్ కరెక్ట్నెస్ ఇన్ దాట్. మళ్ళీ తప్పు చేసాం అనుకోండి దాంట్లో, అగైన్ వీ వైప్ అవుట్ అండ్ అగైన్ రీరైట్. మరి ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు ఒక జస్ట్ రైటింగ్లోనే, సో మళ్ళీ లర్నింగ్ సంథింగ్, హియరింగ్ టు సంథింగ్, రెస్పాండింగ్ టు సంథింగ్, దెన్ కోఆర్డినేటెడ్ మూమెంట్స్ లైక్ వాకింగ్, దెన్ ద అదర్ టాకింగ్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా వీ కాల్ ఇట్ యాజ్ సైకోమోటార్ ఫంక్షన్స్. మరి ఈ పర్టికులర్ సైకోమోటార్ ఫంక్షన్స్ అనేది ఇతనికి రిటార్డ్ అయి ఉంటాయి, తక్కువగా ఉంటాయి, నాట్ టు ది ఫుల్ ఆర్ నాట్ టు 100%, దే ఆర్ ఆల్ రెడ్యూస్డ్. కాబట్టి మనం పీపీఎం అని రాసాము. సో ఫిజికల్, సైకోమోటార్ అండ్ మెంటల్ రిటార్డేషన్ is one of the features of the Down's syndrome. So let us conclude Down syndrome. Down syndrome is a chromosomal autosomal disorder and it is a trisomy 21, genotype 2n+1. Total number of chromosomes are 47. Either the sperm or the ovum should have an additional chromosome in it, then only this disease or this genotype is possible.
and this is based on the concept of non-disjunction. And Down syndrome has the external manifestation in the form of round head, partially open mouth, furrowed tongue, and palm is broad with characteristic palm crease, and PPM, that is physical, psychomotor and mental retardation. 2n plus 1, trisomy 21. Let us learn a second chromosomal autosomal disorder. This disorder is the Edwards syndrome. Edwards syndrome, commonly called as trisomy 18. సో ఇక్కడ కూడా మీకు ఏమైందంటే 18th క్రోమోజోమ్ దగ్గర మామూలుగా మనకి ఇద్దరు ఉండాల్సింది మెటర్నల్ పెటర్నల్, ఒక అడిషనల్ క్రోమోజోమ్ ఉందన్నమాట. ఇంతకుముందు మనం కూడా ఈ వర్డ్ మనం యూజ్ చేసాం, ట్రైజోమీ 21 అన్నాం. ఇప్పుడు ఏమంటున్నాం, ట్రైజోమీ 18 అంటున్నాం. అంటే 18th పేర్ ఉంటుంది నార్మల్గా మెటర్నల్ పెటర్నల్, ఇప్పుడు అక్కడ ఒక అడిషనల్ క్రోమోజోమ్ ఉండాలి. సో దట్ ఈస్ ట్రైజోమీ 18. Then what will be the total number of chromosomes if there is trisomy 18? Again the same thing, 46 plus 1, that is 47. So first one was trisomy 21, 3 chromosomes there, and now trisomy 18. So 18 will have 3 chromosomes instead of normal 2. Mari, let us see this particular karyotype. దీంట్లో మనం చూద్దాం ఒకసారి ఎక్కడ ఆ వర్డ్ని మనం అప్లై చేయొచ్చు. అన్ని టూ మెటర్నల్ పెటర్నల్ నార్మల్గానే ఉన్నాయి అన్నీ కూడా. ఇక్కడ 16, 17 కూడా బాగానే ఉంది. ఇక్కడ 18 దగ్గర చూద్దాం. 18. సో 18 గమనించండి, 1, 2, 3 ముగ్గురు ఉన్నారు. సో వెన్ ద 18th ఈజ్ హ్యావింగ్ అంటే 18th పేరు అనకుండా ఇక్కడ ట్రై అంటే ముగ్గురు ఉన్నారు కాబట్టి వీ కాల్ ఇట్ యాస్ ట్రైజోమీ 18. 1, 2, 3. సో ట్రైజోమీ 18. So if you count the total number of chromosomes here, it will become definitely 47 because that 18th is having 3 instead of 2. So ఇది ఎలా పాసిబుల్? ఇంతకుముందు అన్నాం నాన్ డిస్జంక్షన్ అనే కాన్సెప్ట్ దీనికి తెలియాలి. సో అది ఎలా ఆలోచించాలి? నాన్ డిస్జంక్షన్ అంటే ఇన్ఎబిలిటీ ఆఫ్ ద క్రోమోజోమ్స్ టు సెపరేట్ డ్యూరింగ్ ది మియోసిస్. Spermatogenesis in a male results in sperms. అయితే ఇక్కడ నేనేం చేశానంటే n బదులు n+1 అని రాశాను. అంటే ఆ 18th క్రోమోజోమ్స్ మెటర్నల్ పెటర్నల్ విడిపోకుండా ఆ రెండు కూడా ఈ స్పర్మ్లో ఉండాలి. సో 18th నార్మల్గా రిప్రజెంటెడ్ బై 1, బట్ నౌ ఇక్కడ ఇద్దరు ఉంటారు. సో 18 is 2, నాట్ 1. అప్పుడు ఏమవుతుంది, టోటల్ నెంబర్ 23 అని నార్మల్గా రాస్తాము. ఇక్కడ ఏమైంది, 18th దగ్గర ఒకళ్ళ బదులు ఇద్దరు ఉండేటప్పటికి ఏమవుతుంది, ఇట్ బికమ్స్ n+1. అప్పుడు మనం ఇట్లాంటి గెమీట్స్ని యాన్యూప్లాయిడ్ గెమీట్స్ అని పిలవచ్చు. మరి ఇక్కడ ఊజెనిసిస్ ఆఫ్ కోర్స్ నార్మల్గా ఉంది, n అంటే 23 క్రోమోజోమ్స్. ఇప్పుడు గమనించండి, ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ the total number of chromosomes become 2n+1 అని రాస్తున్నాం. 2n+1 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ 47 అయినట్టే కదా. 47 అవ్వడానికి కారణం ఏంటి? అదే ట్రైజోమీ 18 అక్కడ దాని బదులు అది దానివల్ల అది 47 అయిపోతుంది. సో ద ఎర్రర్ మస్ట్ బీ ఐదర్ ఇన్ ద స్పర్మ్ ఆర్ ఇట్ షుడ్ బీ ఇన్ ద ఓవమ్. సో ద అబరేషన్ ఈజ్ ఐదర్ హియర్ ఆర్ దేర్, but I have taken as the aberration here, not there, due to non-disjunction. Mari, what is the second possibility for this particular genotype? The second possibility is spermatogenesis is normal, so n normal gaane vachindi. Ikkada oogenesis jarigindi, ovum vachindi. Kani ikkada ovumlo n+1 అని రాశాను. అంటే ఇక్కడ ఓవంలో అబరేషన్ ఉందన్నమాట. అంటే ఆ ఓవంలో ఆ 18th ఒకళ్ళ బదులు ఇద్దరు ఉన్నారు. అప్పుడు ఏమైంది, ఇక్కడ 23 బదులు 24 ఉంటారు. సో ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ యూ గెట్ 2n+1. అంటే ఇదొక పాసిబిలిటీ, ఇదొక పాసిబిలిటీ. మరి ఇప్పుడు ఈ రెండు పాసిబిలిటీలో దీని ఏమనొచ్చు మనం, యాన్యూప్లాయిడ్ గెమీట్, ఇదేమో
నార్మల్ గెమీట్. రిజల్ట్ ఏమైంది అక్కడ? యాన్యూప్లాయిడ్ జైగోట్ వచ్చింది అక్కడ. మరి ఈ రెండో కండిషన్లో ఇక్కడ స్పర్మ్ నార్మల్గానే ఉంది, ఓవం ఏమో n+1 అయింది. సో దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ది నాన్ డిస్జంక్షన్ షోయింగ్ ది క్రోమోసోమల్ అబరేషన్. సో ఇప్పుడు కలిపామనుకోండి, ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ వి గెట్ దిస్ 2n+1 అంటే ఇదైనా 47 వస్తుంది, ఇదైనా 47 వస్తుంది. మరి 2n+1 is equal to here 47, and where is that additional ante we all know the additional one is near that 18th. So trisomy 18 is nothing but the Edwards syndrome, trisomy 18, and the genotype can be represented as 2n+1. Now let us learn the symptoms of the disease called Edwards syndrome. Cardiac and kidney abnormalities, very common, and it could be for the male or the female. Gender based అయితే కాదు, మేల్ రావచ్చు, ఫీమేల్ అయినా ఉండొచ్చు. మరి ద యంగ్ వన్ కెన్ డై ఎట్ అ వెరీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్, ఆర్ మేబీ ఫీటస్లో కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. అండ్ దిస్ క్రోమోజోమల్ డిజార్డర్, autosomal disorder is trisomy 18 with total number of chromosomes 47. అంటే ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో రెండు చోట్ల మనకి ట్రైజోమీ అనే వర్డ్ వచ్చింది, డౌన్ సిండ్రోమ్ యాజ్ వెల్ యాజ్ ది ఎడ్వర్డ్స్ సిండ్రోమ్. ద సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రోమోజోమల్ డిజార్డర్స్ విల్ బి క్రోమోజోమల్ ఆలోజోమల్ డిజార్డర్స్. ఇప్పుడు ఆ వర్డ్ ఆలోజోమల్ అనే వర్డ్ అతను టర్మినాలజీ వాడిన వెంటనే మనం అది సెక్స్ క్రోమోజోమ్స్ రిలేటెడ్ అని గమనించాలి. సో క్రోమోజోమల్ ఆలోజోమల్ డిజార్డర్స్. ఫస్ట్ వన్ ఇస్ క్లైన్ఫెల్టర్స్ సిండ్రోమ్, ట్రైజోమీ 23. సో మనం డౌన్ సిండ్రోమ్లో దట్ ఈస్ ట్రైజోమీ 21, Edwards syndrome లో trisomy 18. Now this is trisomy 23 అంటే 23rd దగ్గర మనకి 3 chromosomes ఉండాలి, and that is what is called trisomy 23. మళ్ళీ trisomy 23లో కూడా total number of chromosomes will become 47. అంటే మనకి 3 డిఫరెంట్ ప్లేసెస్లో అకేషన్స్లో మనకి ఆ ట్రైజోమీ అనే వర్డ్ వాడడం జరిగింది. ఆ ట్రైజోమీ వచ్చిన ప్రతిసారి కూడా టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 47 అయ్యాయి. ట్రైజోమీ 21, ట్రైజోమీ 18, ప్రస్తుతం ట్రైజోమీ 23. మరి ఇది ఎలా పాసిబుల్? ట్రైజోమీ 23 ఎలా పాసిబుల్? స్పర్మెటోజెనెసిస్, oogenesis. సో నేను ఈ ప్రాసెస్ తీసుకున్నాను. 44+XY అని రాశాను, అక్కడ 44+XX. సో దిస్ ఇస్ మేల్ and that is female. ఇక్కడ సెక్స్ క్రోమోజోమ్ రిప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ ఆలోజోమల్ డిజార్డర్. మరి ఇప్పుడు స్పర్మాటోజెనసిస్ జరిగిన తర్వాత మీరు గమనించండి, ఇక్కడ 22+X వచ్చింది, 22+Y అంటే నార్మల్గా మియోసిస్ జరిగింది, ఎటువంటి క్రోమోజోమల్ డిస్టర్బెన్సెస్, అబరేషన్స్ లాంటివి ఏమీ లేవు. మరి oogenesis జరిగినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే 22+X రావాలి, కానీ 22+XX వచ్చింది. అంటే దిస్ వన్ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ నాన్ డిస్జంక్షన్. ఇక్కడ n కాదు మనం రాయాల్సింది, n కాదు, n+1 అని రాయాలి. ఎందుకంటే ఇక్కడ 2 X క్రోమోజోమ్స్ ఉన్నాయి, యాక్చువల్లీ ఒకటే ఉండాలి కానీ 2 ఉన్నాయి కాబట్టి n+1 అని రాయాలి. సో దిస్ వన్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ నాన్ డిస్జంక్షన్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్. అప్పుడు ఏమవుతుంది, ఆ పక్కన ఉన్నటువంటి హ్యాప్లాయిడ్ సెల్కి అసలు సెక్స్ క్రోమోజోమ్సే ఉండవు. అప్పుడు ఇదేమవుతుంది, n-1 అవుతుంది, ఇది n+1 అవుతుంది. సో యాన్యూప్లాయిడ్ గెమీట్ అనమాట. ఇప్పుడు ఏ నార్మల్ స్పర్మ్ ఫర్టిలైజింగ్ ఏ aneuploid gamete, that is ovum with n+1 condition, will give you 44, you have 22 కలిపి 44 అని రాశాను, ఇక్కడ x ఇక్కడ రాశాను, y. అప్పుడు ఏమవుతుంది 44+x y అంటే ముగ్గురు కదా, కాబట్టి ట్రైజోమీ
ఏ పర్టికులర్ నంబర్ అది 23 దగ్గర ముగ్గురు ఉన్నారు. సో 23rd ఈజ్ షోయింగ్ 3. సో ఇట్ ఈస్ కాల్డ్ ట్రైజోమీ 23. సో వీ రైట్ ఇట్ యాజ్ 2n plus 1 అంటే 47. వాట్ ఈస్ ద సెకండ్ పాసిబిలిటీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ 44 plus XXY జీనోటైప్? అది ఎలా పాసిబుల్ అంటే స్పర్మటోజెనిసిస్ జరుగుతోంది ఇక్కడ, మనం రాస్తున్నాం 44 plus XY జరిగింది ఉంది ఇక్కడ. అయితే మరి నార్మల్ స్పర్మటోజెనిసిస్ జరిగితే 50% ఆఫ్ ద స్పర్మ్స్ విల్ బి 22 plus X అండ్ 50% విల్ బి 22 plus Y. మరి ఇక్కడేమో కొన్ని స్పర్మ్స్ 22 plus O ఉన్నాయి అంటే n-1, మరి పక్కవి 22 plus XY అంటే n plus 1. అంటే దిస్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ నాన్ డిస్జంక్షన్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్ డ్యూరింగ్ ద స్పర్మటోజెనిసిస్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 22 plus XY అని రాసినప్పుడు ఒక అడిషనల్ సెక్స్ క్రోమోజోమ్ ఉందన్నమాట. అండ్ సో దిస్ విల్ బి ద ప్రోడక్ట్ ఆఫ్ ద మియోసిస్ విచ్ ఇస్ షోయింగ్ దట్ నాన్ డిస్జంక్షన్ జరిగిందనమాట. మియోసిస్ జరుగుతుండగా నాన్ డిస్జంక్షన్ వల్ల ఇది రావడం. సో దిస్ ఇస్ n+1. ఇక్కడ మరి ఊజెనిసిస్ జరిగింది 44 plus XX అని రాసాము, 22 plus X అంటే నార్మల్ ఓవం అండ్ ఎ స్పర్మ్ విచ్ ఇస్ షోయింగ్ అన్యూప్లాయిడ్ కండిషన్ అంటే అన్యూప్లాయిడ్ గెమిట్ అది అంటే n+1 ఉందన్నమాట. సో ఇప్పుడు ఏమైంది 22 plus XY 22 plus X అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అదే వస్తుంది 44 plus XY అంటే either the ovum or it could be the sperm which should be the product of non-disjunction during meiosis. And please focus, it is related to sex chromosome అంటే సెక్స్ క్రోమోజోమ్ నెంబర్ ఎక్కువగా ఉందన్నమాట. రెండు ఉండాల్సింది XXY ఉందన్నమాట. సో ఇట్ ఈస్ ద 2n+1 ట్రైజోమీ 23 and it is written as 44 plus XXY and this is called as Klinefelter's syndrome. Let us now see the features of the disease called the Klinefelter's syndrome in a male. Because XXY will certainly the gender is male. Let's see what are the various features. Gynecomastia, probably a growth of the breast kind of development. I'm sorry, I'll do it again. I'm teaching you at the moment the various features of the disease called the Klinefelter syndrome. Feminine development is certainly seen, feminine features are seen. One of them is the gynecomastia, development of breasts, and hypogonadism, decrease in the structure of the gonads, and the last possibility is the sterility. So gynecomastia, hypogonadism and sterility are some of the characters of the Klinefelter syndrome, which is nothing but trisomy 23, where the total number of chromosomes are 47, represented as 44 plus XXY. The second example for chromosomal allosomal disorder, it is Turner syndrome. It is 2n-1. I think out of the 4 examples which we are learning, this is the one which is having one chromosome less than the total number, 2n-1. So it should be 45. By what reason it is 45? అంటే ఎలా 45 ఎలా వచ్చింది అంటే ఎవరికి ఏ క్రోమోజోమ్ తగ్గడం వల్ల అది 45 అయిందో చూద్దాం ఒకసారి. 44 plus XO అంటే O అంటే ఇక్కడ absence అని, సో 44 plus XO అంటే ఇట్ బికమ్స్ వాట్ 45. అంటే ఇక్కడ సెక్స్ క్రోమోజోమ్స్ ఇద్దరు ఉండాలి, ఫీమేల్లో ఒకరే ఉన్నారు, అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 45 అవుతాయి. ఒక కంప్లీట్ క్రోమోజోమ్ ఎక్స్ లేనందువల్ల తప్పకుండా కొన్ని ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి, నార్మల్ కన్నా డిఫరెంట్గా ఉంటాయి. అది ఇది ఎలా పాసిబుల్? ఈ 45 క్రోమోజోమ్స్ దట్ ఈస్ 2n-1 అంటే 46 - 1 45 ఎలా పాసిబుల్ అంటే స్పర్మ్లో n-1 అంటే 23 ఉండాలి, అసలు సెక్స్ క్రోమోజోమ్సే లేవు. అంటే దిస్ మస్ట్ బి ద ప్రోడక్ట్ ఆఫ్ ద నాన్
డిస్జంక్షన్. సో 22 ప్లస్ O అని రాశాను. మరి నార్మల్ ఏంటి 23, ఇక్కడ ఏంటి 22 ఉన్నాయి. మరి అప్పుడు ఎలా రాయాలి n మైనస్ 1 అంటే 23 మైనస్ 1 చూడండి 22 ఉన్నాయి. మరి వాట్ అబౌట్ ఓవం? ఓవం ఈజ్ నార్మల్ 22 ప్లస్ ఎక్స్. మరి ఏ గెమీట్ విచ్ ఇస్ లైక్ దిస్, దట్ ఈస్ అ స్పర్మ్ ఫ్యూజింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఓవం, ద రిజల్ట్ ఇస్ 44 ప్లస్ XO. సో ఇక్కడ ఉంది ప్రాబ్లం. దట్ ఈస్ ద ఫస్ట్ పాసిబిలిటీ టు గెట్ 44 ప్లస్ XO. సెకండ్ పాసిబిలిటీ చూడండి, ఇప్పుడు ఇక్కడ స్పర్మ్ నార్మల్గానే ఉంది, ఎలా అంటే 22 ప్లస్ ఎక్స్ దట్ ఈస్ 23. మరి ఓవంలో ఒక క్రోమోజోమ్ తగ్గాలి. టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ 23. మరి 22 ఏమో ఆటోజోమ్స్, మరి లాస్ట్ ఒక సెక్స్ క్రోమోజోమ్ ఉండాలి కదా, అది లేదు. అంటే దిస్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది నాన్ డిస్జంక్షన్. అప్పుడు ఏంటి 22 ప్లస్ నథింగ్, 0 ఈజ్ నథింగ్ దేర్, అప్పుడు n మైనస్ 1 అవుతుంది. సో ఏ నార్మల్ స్పర్మ్ uniting with an ovum which is having no sex chromosome at all, only autosomal set, that to half. So kabatti for 22 plus x, 22 plus O, 44 plus XO. Ante after observing the two possibilities for the Turner's syndrome, either the male gamete or the female gamete should be the product of non-disjunction. And please understand here, మనము వై క్రోమోజోమ్ గురించి అంతగా ఫోకస్ చేయం, ఎందుకంటే జీనోటైప్ ఇస్ 44 ప్లస్ XO. సో టర్నర్ సిండ్రోమ్ ఇస్ అ ఫీమేల్ విత్ 45 క్రోమోజోమ్స్ అండ్ ఇట్ ఈస్ 44 ప్లస్ XO కాబట్టి 45. అండ్ మనం ఒకసారి ఈ పర్టిక్యులర్ పిక్చర్ గమనిస్తే ఆ లాస్ట్ క్రోమోజోమ్ గమనించండి, కేవలం ఒక్క X క్రోమోజోమే ఉంది, అంటే ఇంకొక X క్రోమోజోమ్ లేదు. సో దిస్ ఇస్ ద ఫీచర్ ఆఫ్ ది టర్నర్స్ సిండ్రోమ్, ద జీనోటైప్. ద ఫీచర్స్ ఆఫ్ ద డిజీజ్ దట్ ఈస్ టర్నర్స్ సిండ్రోమ్, ఇట్ ఇస్ 44 ప్లస్ XO. స్టెరైల్ ఫీమేల్ విత్ rudimentary gonads and lack of secondary sexual characters. These are some of the features of the disease called as Turner syndrome, which is an example for chromosomal allosomal disorders. Apart from learning the different allosomal autosomal disorders, we will learn disorders caused due to deletion and reciprocal translocation. The good example is the Cray-Duchat. The Cray-Duchat syndrome is due to the partial deletion of short arm of chromosome number 5. You can see that in the Cray-Duchat there is a fifth pair, maternal paternal. You can see a complete segment of that fifth is deleted. So that is due to the partial deletion of the short segment there, and that results in the Cray-Duchat syndrome. Let's see which chromosomes are experiencing this reciprocal translocation. I said 9 and 22. See, this is the 9th one and the other one being the 22. The numbers are clearly written there, normal chromosome number 9 and 22. If you look at the change, they are cut and totally, it's like switching places, like cut from here and total segments are interchanged. If you look at that diagram, chromosome number 9, which is abnormally long, probably this segment from here is cut and has come here, and this part has gone there, and chromosome 22 has become abnormally short, and this has become a bit abnormally long. So 9 is long and 22 is short, and the one which is short is called the Philadelphia chromosome. How do we remember this? Probably lesser the number, greater is the length of the chromosome. So greater the number 22, lesser is the length of the chromosome. So the Philadelphia chromosome is chromosome number 22, which is abnormally short. This particular reciprocal translocation
is observed in chronic myelogenous leukemia, and in this particular type of cancer there is uncontrolled cell division. Apart from that, we will notice an enhanced presence of an enzyme called tyrosine kinase, and probably that is the reason why there is uncontrolled cell division.